హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి, ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే తినడానికి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అందుకోసం అయితే నేను కారా బూందీ చేశానండి. స్నాక్గా తినడానికి బాగుంటుందని. బయట షాప్లో తీసుకురామంటే 160 చెప్పారంట హాఫ్ కేజీ. అంతెందుకులే అని చెప్పేసి నేను హాఫ్ కేజీ 40 రూపీస్ తీసుకొని ఇంట్లోనే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. 2 కప్పులు అయితే నాకు హాఫ్ కేజీ వచ్చిందనమాట. దాంట్లోకి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను లైట్ కొద్దిగా అంటే కొద్దిగా నేనైతే కలర్ వేసుకుంటున్నానండి. ఈ కలర్ పొడి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ నేను కొంచెం కలర్ వస్తే బాగుంటాయని చెప్పేసి అయితే వేసుకుంటున్నాను. కలర్ వేసుకున్న తర్వాత అయితే నేను కొద్దిగా సోడా పిండి వేసుకుంటున్నాను. సోడా పిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే కారా బూందీ మొత్తం బూందీ అనేది కొంచెం ఉబ్బినట్టు వస్తుందండి. అందువల్ల సోడా పొడి మీకు ఖచ్చితంగా మిక్స్ చేయకుండా వేసుకోండి. అలాగే అవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదంతా పలుచగానే ఉండకూడదు, అంత తిక్కుగానే ఉండకూడదు అండి, మీడియంగా ఉండాలన్నమాట. చూడండి, నేను గిన్నె సైడ్స్లో కూడా మొత్తం బాగా వేస్తే కలుపుకుంటున్నాను వాటర్ పోసుకొని. కొంచెం థిక్గా ఉందండి, ఇంకా కొద్దిగా అయితే వాటర్ పోసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే నేను కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూడండి, ఇది అంత పలుచుగానూ లేదు, అంత తిక్కుగానూ లేదు, మీడియంగా ఉందన్నమాట. పిండి అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని నేనైతే పొయ్యి ముట్టించుకొని బాణలి పెట్టుకుంటున్నానండి. బాణలి వేడాక కొద్దిగా అయితే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే తీసుకొని నేనైతే ఈ బూందీ గెరెట్ ఉంటుంది కదండి, ఇదైతే ఇప్పుడు బజార్లో దొరుకుతుంది, షాప్లో కూడా దొరుకుతుందండి. దాన్ని తీసుకొని నేనైతే ఇలా వేసుకొని కలుపుకుంటుండగా కిందంతా కూడా అది రాలిపోతుందని చూడండి, బూందీ అంతా కిందకు వచ్చేస్తుంది. నేనైతే కొంచెం ఫస్ట్ నాకు బాగా రాలేదండి, పక్కన పెట్టేసుకున్నాను, బాగా రాలేదని చెప్పేసి అయితే. ఇంకా మా వాళ్ళు ఆ పక్కన పెట్టిన దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు నేను ఏం దాంట్లో ఉప్పు కారం ఏమేకనే ఫస్ట్ వేసిన వాయిని అయితే తినేసారండి. ఫస్ట్ వాయి ఎందుకో నాకు కొంచెము అవి చిన్నగా వచ్చాయి అనమాట. చూడండి ఎలా వచ్చాయో, బాగా రాలేదు. సరే అని అట్లా ప్లేట్లో వేసేసి ముందుకి మా వాళ్ళు ఇంకా బాగా రాలేదు కదా అని చెప్పి నేను పక్కన పెట్టేశాను, ఎందుకు కలపడం అని. వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి తినేసినారు మా వాళ్ళైతే. ఉంటారు కదండి, నాకు ముగ్గురు ఉన్నారు బాడీ గార్డ్స్ లాగా, ఎప్పుడెప్పుడు రెడీ చేస్తుందో తినేద్దామని ఉన్నారు. వాళ్ళైతే తినేసినారనమాట ఫస్ట్ వాయి. సెకండ్ వాయి నుంచి అయితే బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఇది రెండో వాయి. ఇలాగే నేను 4-5 వాయిలు అయితే వేసుకున్నానండి. ఈ పిండి వేస్తున్నాం కదండి, ఈ గెరిటి వేసిన వెంటనే సారికి దాన్ని కడుక్కుంటూనే ఉండాలండి, లేకుంటే కింద బూందీ అనేది రాక ఆ హీట్కి అక్కడ వెనకాల ఉండిపోతుందండి. అందువల్ల ప్రతిసారి దాన్ని కడుక్కొని నీళ్ళల్లో కడుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పిండి వేస్తూ రావాలి. ఇలాగైతే నా బూందీ అంతా రెడీ అయిపోయిందండి. దాంట్లోకి నేను ముందుకైతే పచ్చికరివేపాకు కూడా నూనెలో వేయించి తీసి దాంట్లో వేసుకున్నానండి. దాని తర్వాత అయితే నేను కొద్దిగా శనగగింజలు కూడా వేసి వేయించుకుంటున్నాను. శనగగింజలు ఆల్రెడీ నూనె వేడెక్కుంటుంది కాబట్టి మంట తీసేసి చూడండి, నేనైతే మంట కూడా తీసేసాను, లైట్గా మండుతుంది. దాంట్లో బాగా కొంచెం స్లోగానే వేయించుకుంటూ ఉండాలండి. ఇలా కొంచెం శనగగింజలు వేయించుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గింజ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి టేస్ట్ ఉంటుందని నేనైతే స్లోగానే వేయించుకుంటున్నాను. చూడండి, వేయించుకున్న తర్వాత పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి చూడండి శనగగింజలు, తినడానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు దాంట్లోకి అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నేనైతే కారం వేసుకుంటానండి. కారం మాత్రం చాలా అంటే చాలా లైట్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే జీవన్ తింటాడు కాబట్టి కారం వద్దని చెప్పేసి లైట్గా వేసుకుంటున్నాను. చేసేదే పిల్లల కోసం కాబట్టి మన చేతితో పిల్లలకి చేసి పెట్టడంలో చాలా ఆనందం ఉంటుందండి. బయట ఫుడ్ కన్నా మనం కొంచెం టైం తీసుకొని పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా నేను ఏదైనా కొత్త వంటకాలు చేయడానికి చాలా ఇష్టపడతాను. ఇంకా అలాగే ఇంకా హాలిడేస్లో పిల్లలకి ఇంట్లోనే ప్రతి ఒక్కటి చేసి పెడదామని చెప్పేసి ఫస్ట్గా నేనైతే ఈ కారా బూందీతో నేను స్టార్ట్ చేస్తానండి. ఇంకా రాబోయే వీడియోలో పిల్లల కోసం ఎన్నో స్నాక్స్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.